నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమ చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు, ఆస్తులు సంపాదించటం కాదు. మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించి మనుషులను సంపాదించుకోవటం. ప్రేమగా పలకరించి మనుషులను సంపాదించుకోవటం. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చిన చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది బంధుత్వం కంటే కూడా గొప్పది. వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. కాదంటారా? నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవాళ్ళే ఎక్కువ. ఎవరి బంధం కోసము, ఎవరి ధనం కోసము మనం పాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. అర్థమైందనుకుంటా. చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు.
నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి, చురుకుమనేలా ఎదగాలి. అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధని బలంగా చేసుకుని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలేమో దేనికన్నా తీయగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేదేమో నీతులు, మన వెనకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవటమే అని గుర్తుపెట్టుకో. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు, అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండొచ్చు, కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాస్త ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారటానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావటం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు, అంతస్తులు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితులకు కారణాలుంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టి మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడేవారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. చదువురాని వారి చేతుల్లో పుస్తకాన్ని, మనసు లేని వారు చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇతరులు వాటితో ఆడుకుంటారే తప్ప విలువ ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటి వారికి మనం చేతగారి వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు, దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ, అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండు ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలవు. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచి అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోక చిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాలు కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ పట్టించుకోరు.
విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందని అర్థం. జాగ్రత్తగా ఉండండి. రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేదే లేదు. డబ్బుకి ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు కాదంటారా? ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకో. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు. అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నిందే అయితే, నీకు జరిగింది అవమానమే అయితే సమయం తీసుకొని అది నిజం కాదని నిరూపించు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి.